హలో. ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 monthలో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా. మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్కి కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం మీకు 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఓ పని చేయి, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంఫ్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే 5 రూపాయలకి పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని? ఆడిడేం తెచ్చినాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఇటీ. ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకు సంబంధం చూడలేక సిటీకి వచ్చిండే. అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల ఎంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని ఏందే ఈడ కూసున్నావు? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టార్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పద తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గారు చేసిన. అవునా? ఏ నీ ముఖం, నువ్వెప్పుడు అరవాలనే? ఏ నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే, పద. మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే దీరు, నువ్వు పోరా, చెప్పి పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ.
రేయ్ పొమ్మని చెప్పినా కదరా పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అదే పాక్లా నిన్న అడిగినావు కదా, అవసరం లేదు ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి 20 ఎకరాల దూరవి నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా అన్నా ఆగన్నా. హలో 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 జరాగు. హలో ఒక నిమిషం. ఇగో 100 ఉన్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. ఆ? గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగ్గుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నిన్న పార్క్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏయ్ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్లో హెల్ప్ చేయలే? అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్, సార్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా. పాంప్లెట్కి మాత్రం 5 రూపాయలా? సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటే. అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏమన్నా వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన రాదు. ఇడాపు. సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. పల్లె 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 రావాలి, పల్లె పల్లె పల్లె. ఈ నాయ్ నీదెట్లయితయా? ఏ చూడు చూడు నా ఫోటో చూడు. నన్నంటవే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిర్రా నీకు? అన్నా నేను యూట్యూబ్ లో చూసినా అన్న, పక్కా అన్న ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా. నా మాటిను. ఏ పరా తగ్గుతాదన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది. అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినావా? ఇచ్చినా. పల్లిలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా, కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గు అనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనీకి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా హౌలేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ నీతో నాకేంది? 0కెళ్ళి వచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. 1 పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు? ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? తుంకులాడా? డాన్స్ అది, జూంబా. అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు, పో.